ఇక్కడ మనం ఉన్న మనం ఉన్న అందరికంటే కూడా సినిమా గొప్ప సార్. 100%. దాంట్లో డౌట్ అన్నిటికంటే గొప్ప. 24 క్రాఫ్ట్లు కలిసి పనిచేసేది అది నీ ఒక్కడి సినిమా కాదు, మనం డైరెక్టర్ కాదు, ఫేస్. వి ఆర్ జస్ట్ ఫేస్ ఆఫ్ దట్ పోస్టర్ అండ్ దట్ ఫర్ దట్ ఫిల్మ్. బట్ సినిమా అన్నిటికంటే గొప్పది. ఒక సినిమాకి ఎంతో మంది హోప్స్ తోటి, డ్రీమ్స్ తోటి కష్టపడతారు. చాలా మందికి ఉపాధ్యం. చాలా మంది సినిమా చూస్తే ఒక చిన్న ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఒక మంచి సినిమా చూస్తే సార్ ఆ ఎనర్జీ బాగుంటది కదా, ఆ ఎనర్జీ వేరు. అవును. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఒక మంచి సినిమా చూస్తే నాకు ఆ రోజు నేను డేలో ఇంకా చాలా యాక్టివ్ గా పనిచేస్తాను. అవును కదా, నిజంగా సార్. ఒక మంచి సినిమా చూస్తే మీరు ఆ రోజు చూడండి, లాట్ ఆఫ్ ఎనర్జీ. ఆ డే మీ ఎనర్జీ లెవెల్ వేరేలా ఉంటుంది. వేరే లెవెల్ ఉంటుంది. ఒక మంచి సినిమా చూడటం అనేది మన అందరికి చాలా ఇంపార్టెంట్ థింగ్. 100%. ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్, ఇప్పటి వరకు నువ్వు జరిగిన వాటిలో ఆర్ యూ రియల్లీ అంటే కంప్లీట్ గా నువ్వు సాటిస్ఫైడా నీ కెరీర్ తోని? అక్కడక్కడ జరిగిన ఎక్కడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎక్కడో చెప్పింది విన్నాను నేను, ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అని చెప్పి. అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్. ఇప్పుడు మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్న వాళ్ళం. మన తెలుగు సినిమాల్లో హిందీలో 70 అన్ని మిలియన్ వ్యూస్. నేను బాంబే, ఢిల్లీ వెళ్తే నాకు చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా. సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తాం అని నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ ఇచ్చి బయటకు కూడా దింపుతారు. ఇన్స్పెక్టర్ విజయ్ పిలుస్తారు నా క్యారెక్టర్ పేరుతోటి. కవచం సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్. సో ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు. ఇన్స్పెక్టర్ విజయ్ సార్ అని అలా ఎంత బాగా అంత రెస్పెక్ట్, లవ్ దొరకడం అనేది అదృష్టంలో ఫీల్ అవుతాను సార్ నేను. అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు కాకపోతే నేను రీమేక్ చేయడం ఒకటి రాంగ్ అనిపించింది తప్పించి, నేను ఎప్పుడు హిందీలో నాకు ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్ గానే ఫీల్ అవుతా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద సంస్థ. అక్కడ వాళ్ళు వచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాట్ స్మాల్ థింగ్ సార్. నేను చేసిన తెలుగు సినిమాలే కదా సార్, నేనే హిందీ సినిమాలు అయితే చేయలే. అవును. సో నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ 70 దానికి ఉన్న వ్యూవర్షిప్ వల్ల, అక్కడికి వచ్చిన ఫేమ్ వల్ల నాకు వచ్చే సినిమా ఆపర్చునిటీ అనేది నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి కదా సార్ ఎవరైనా. 100%. అండ్ మీ నంబరు పెన్ స్టూడియోస్ ఆఫీస్ కింద నేను ఇందాక తేజ్ గారు, సాయి దుర్గా తేజ్ గారు అందరం కలిసి అక్కడ యాక్టింగ్ స్కూల్ చేసాం. 5,000 SFT ఆఫీస్. అక్కడ దాని పైన 50,000 SFT ఆఫీస్ లో నన్ను పిలిచి నాకు సినిమా ఆఫర్ ఇస్తే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవ్వాలి. అవును. ఆ ఏజ్ కి ఆ సీనియారిటీ ఎక్స్పీరియన్స్. అప్పుడు 27 years 26 years సార్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆ ఏజ్ కి నాకు అప్పుడు ఆపర్చునిటీ రావడం ఎంత హ్యాపీ మూమెంట్ నాకు అది. సో నేను వచ్చి అప్పటికి 6-7 years అండి ఇండస్ట్రీలో. 6-7 years కే నాకు హిందీ సినిమా ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యాను సార్. మన యాక్టర్స్ అందరూ చూసుకుంటే అప్పట్లో 2-3 చేశారు. ఇంకా అప్పటికి ఇంకా పుష్ప అంత ఆడలేదు, కాంతారా రాలేదు. నేను సైన్ చేసినప్పుడు సార్ KGF ఆడలేదు, అప్పుడు KGF రిలీజ్ అవ్వలేదు. వెల్ బిఫోర్ దట్ ఐ సైన్ దట్ ఫిల్మ్. బట్ నా బ్యాడ్ టైం ఏంటి అన్ని తర్వాత వచ్చినాయి. సో ఆ రేంజ్ మ్యాచ్ అవ్వలేకపోయింది. పుష్ప, KGF, కాంతారా ఇవన్నీ దెబ్బకొట్టే దెబ్బేం కొట్టలేదు సార్. అంటే అప్పటికి ఆ సినిమాలు రాలేదు. ఇప్పుడు ఆడియన్స్ కూడా మైండ్ సెట్ మారింది, టేస్ట్ మారింది, ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు, టేస్ట్ మారింది వాళ్ళకి. ఇప్పుడు ఆడియన్స్ కోవిడ్ తర్వాత స్పెషల్లీ థియేటర్ కి వరకు రావాలంటే వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలి. నేను చూసిన సినిమా అంటే మళ్ళీ ఎందుకు చూడాలంటున్నాడు, రీమేక్ సినిమా ఎందుకు రావాలంటున్నాడు. కరెక్ట్. సో దే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాట్ బ్రింగ్స్ ఆడియన్స్ టు థియేటర్స్. అవును, lot of factors. Not one. You don't know what one is. Yes, now what one is. What that one is. Nobody knows. అంటే ప్రతి వాళ్ళ కెరీర్ లో బోల్డ్ యాస్పిరేషన్స్ ఉంటాయి. ఆ యాస్పిరేషన్స్ ని, ఆ ఆశయాలను రీచ్ అయ్యే మార్గంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. నువ్వు ఇక్కడే పుట్టచ్చు, నీకు ఇక్కడ 4 బిల్డింగ్లు ఉండొచ్చు, ఫిల్మ్ నగర్ లో ఏం లేవు, 10 కార్లు ఉండొచ్చు. సార్ అన్ని సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది మాకు, సినిమానే ఇచ్చింది, అదే సినిమానే పట్టుకెళ్ళింది, మళ్ళీ సినిమానే ఇచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతా సినిమావే, ఏదన్నా సినిమానే సార్. మాకు చేసిందంతా సినిమానే. అంటే పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని, ఎవరి కెరీర్ నైనా, ఎంతటి వాళ్ళ కెరీర్ నైనా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది శ్రీనివాస్. 100% అప్స్ అండ్ డౌన్స్ చేస్తా సార్. అది నీకు ఫేస్ చేసావా నువ్వు? నేను చాలా చేశాను సార్. ఎలా ఏంటి సార్, ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం? మీకే తెలుసు, ఇంకా మీడియా వాళ్ళకి. కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఏమి ఎప్పుడు ఎవరు ఏమంటారు. అప్పుడు అంటే కొంతమంది మంచి మాట్లాడతారు, అంతా పోయిందని మాట్లాడే కూడా చాలా మంది ఉంటారు. కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ ఎ ఫాదర్, అప్పుడు నేను ఇంకా 21 years యంగ్ బ్లడ్,
ఏడు చేయాలి ఉంటుంది మా ఫాదర్ ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు, మా పేరెంట్స్ మాకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, కానీ ఎలా తెలియదు. కరెక్ట్. ఎందుకంటే సినిమా కదా అప్పటికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్, దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. సో ఇవన్నీ జరగాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సార్. అంటే చిన్న డీల పట్టడం అనేది కామన్, బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్, మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్. సో ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, నేను అంతే కష్టపడి, ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు, ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా. మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్సీ లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి. జాగ్రత్తగా ఉన్నా, ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడ అన్నిటికీ దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడ్డా. అంటే పబ్బులు ఆదరణ కోసమే పడ్డా. పబ్బులు క్లబ్లు అలాంటివి నేను ఇప్పుడు చూసారా, ఎప్పుడు చాలా తక్కువ సార్. నా ఫ్రెండ్స్, నా చిన్నప్పటి ఎల్కేజీ ఫ్రెండ్స్ వాళ్ళనే ఫ్రెండ్స్, నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతో హ్యాపీ. మిగతా అదంతా సినిమా కోసం ఏం చేయాలి, సినిమాలో మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.